నీ పేరు? నా పేరు బజార్ నా పేరు. ఏ ఊరు నీది? అజ్జా. ఎద్దులు నీవే? నీవే? అవు. ఎన్ని సంవత్సరాలు తీసుకునే ఎద్దులు ఇవి? 8 ఏళ్ళ. 8 ఏళ్ళు. ఎంత పడింది ఎద్దులు? ఇవా 80,000 పడింది. 80,000 అప్పట్లో. రోజు ఎన్ని ఎకరాలు పాస్తాయి ఎద్దులు ఇవి? రోజు 4 ఎకరాలు పాస్తాయి. పొద్దున ఎన్ని గంటలకు వచ్చిటివి? 7 గంటలకు వచ్చినావా? ఎన్ని ఎకరాలు పాసినావు పొద్దున వచ్చి? మళ్ళా ఇంత కొట్టినాం. ఎకర కొట్టిటావా? ఎకర అయిందో లేదు. ఎకర కొట్టలేవా అయితే? ఇంకా ఎన్ని పనులు వేసినావు ఎద్దులు ఇవి? అన్ని పనులలో వేసినాయి. అన్ని పనులు వేసినాయి. సేద్యం చేసి ఎద్దులే ఇప్పుడు ఇంకవి? ఇంకేమన్నా ఇంతకుముందు కూడా ఎద్దులు ఉన్నాయి? ఇవి అప్పటి నుంచి ఇవే అసలు చిన్నగా ఉన్న కాబట్టి ఎద్దులే మాకి. ఇవి ఎద్దులు ఏమన్నా మార్చుతావా మధ్యలో? ఇంకేం ఓ జత బాను ఓ జత తెస్తాం. ఇది ఎన్నో జత ఇది? లెక్కనే చిన్నగా ఉన్న కానుంటూ కొడుతున్నాము. మారుస్తూనే ఉన్నావు. ఎన్ని సంవత్సరాలు మారుస్తావు మార్చుకుంటే? 10 ఏళ్ళకు ఒకసారి. బాగా పోతే 10, 20, 15 ఏళ్ళు ఉంటాయి. బాగా పోకపోతే ఇక 2 ఏళ్ళు కూడా ఉండవు. కొత్త 2 ఏళ్ళు కూడా ఉండవు. కొన్ని ఎప్పుడెప్పుడో మారుస్తావు. ఇంకా బాగా అన్నప్పుడు మార్చుకోవాల్సిందే కదా. ఇప్పుడు మంచిగా ఉన్నాయి ఇప్పుడు ఎద్దులు ఇవి? చెప్పిన మాట ఇటావా? అయితే రోజు 4 ఎకరాలు పాసుకొని పోతావు. ఎన్ని గంటలకు అయిపోతుంది 4 ఎకరాలు? 2 గంటలకు. 2 గంటలకల్లా అయిపోతుంది 4 ఎకరాలు. ఇప్పుడు ఏం వేస్తున్నావు సేన్లు? ఇది మొక్కజొన్న వేస్తున్నావా? అంటే మొక్కజొన్నకి ఇప్పుడు ఏం చేస్తున్నావు? ఇప్పుడు ఇక్కడ బోదలు నెక్కుతున్నావు. ఎప్పుడైనా మరి మొక్కజొన్న ఎప్పుడేస్తారు? బాడీగా మనది. బాడీకి వచ్చినారు. ఎంత ఇస్తారు బాడీగా? 2,000 ఇస్తారు. 2,000 ఇస్తారు. ఎన్ని ఎకరాలు పాస్తారు రోజు? 4 ఎకరాలకి ఎంత ఇస్తారు? అంతే. 2 ఎకరాలు 2,000 ఇస్తారా 4 ఎకరాలకి? అంత తగ్గడానికి 4 ఎకరాలు మళ్ళీ అంతే. ఎకరా లెక్క లేదు మాకు. గెడం లెక్క. 5 ఎకరాలు పాస్తే 5 ఎకరాలు బాగు. టైం ఎక్కువవుతుంది. 4 ఎకరాలే లాస్ట్. 3 ఎకరాలు పాసినా కూడా 2,000 ఇస్తారా? 3 ఎకరాలు పాసినా 2,000, ఎకరా పాసినా కూడా 2,000 ఇస్తారు. 2,000 ఇస్తారు. అట్లా గెడం 16 అవుతుంది కదా. ఇంకెక్కడ బానికి రాదు. దానివల్ల 2,000 ఇస్తారు. ఇంకా ఎకరా పాసినా కూడా 2,000. వీటికి ఏమేమి పెడుతున్నావు ఎద్దులకి? ఇంత కొర్రాలు, బియ్యము, కొర్రలు పెడతాం. బియ్యం కొర్రలు పెడతావా? మేత ఏమన్నా పచ్చిగడ్డి కానీ ఎండుగడ్డి వేస్తారా? పచ్చిగడ్డి. ఇప్పుడు ఫుల్ తినేదే పచ్చిగడ్డి. బస్తీ ఏం తింటే వస్తాయి ఎద్దులకి బాగా? ఉలువదాన తింటే బాగా వస్తుంది. ఉలువదాన ఇక్కడ దొరుకుతుందా? ఇలా దొరకవు. ఎక్కడ దొరుకుతాయి మరి అవి? ఎక్కడ పల్లెలు పొడుతూ ఉంటాయి. మనం పోయేదిలే తెచ్చుకునేదిలే. ఉన్నట్టు మేపుకుంటాం. కొరలు వేస్తాం చేనులే. అవే మేపుకుంటాం. అవి ఎన్ని తింటాము ఎన్ని ఎద్దులకి. బాగా బస్తీ ఎక్కువనా అవి తింటే? మాత్రం బస్తీ బాగుంటుంది. అయితే ఇవి బోదలు పాస్తున్నావా అయితే మొక్కజొన్నకి? మీ పేరేనా? శివ. ఎవరు మీది? అమరబాయ్. ఇప్పుడు ఏం చేస్తున్నానా ఇక్కడ చేనులో? మొక్కజొన్నలకి బోజలు కొడుతున్నాం. మొక్కజొన్నకి బోదలు కొడుతున్నాం. మీదేనా చేను ఇది? మా బాబాయ్ది. మీ బాబాయ్ది. అయితే ఇక్కడ బోదలు కొట్టడానికి వచ్చినాం. ఎద్దులు నీవేనా? మా బాబాయ్వి. అవి కూడా వాళ్ళవే. అంటే మీకు రిలేషనా? రిలేషన్. ఇక్కడ బోదలు కొట్టడానికి వచ్చినావు. చేనులు ఉన్నాయని మీకు అక్కడ? ఉన్నాయి. ఏం వేసినారు? మిరపతోట వేసినాం. మిరప వేసినారు. ఇంకా పత్తి. మొత్తం ఎన్ని ఎకరాలు ఉంది మీకు సొంతంగా? 2.5 ఉంటుంది. 2.5 ఉంది. మొత్తం మిరప పత్తి వేసినారు. సిడిపత్తా కమ్మరి సీడిపత్తి వేసినారు. బాగున్నాయి చేనులు? మళ్ళీ అంతే 20 వచ్చిపోయినాయి. పోయింది అంటే పీకేసినారా మరి? మొత్తం ఉంది ఇప్పుడు. అంటే కాయలు ఉన్నాయి కదా పత్తి పలగడానికి. దానివల్ల పెట్టుకున్నారా అట్లా? ఇంకా మిరపతోట కూడా బాగుంది. మిరపతోట బాగుంది. అంటే విత్తనాలు ఎక్కడ తెచ్చారు? అంటే ఇక్కడ శాంతినగర్లో తెచ్చినాం. శాంతినగర్. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతుంటారు అక్కడ విత్తనాలు మీరు? అంటే ఫస్ట్ టైం ఇప్పుడే పెట్టింది మిరపతోట. ఇప్పుడే పెట్టినారు. ఇంతకుముందు ఏ పంటలు వేస్తుంటారు? అంటే కమ్మరి సిడిపత్తి అవే వేస్తుంటారు ఎక్కువ. ఇప్పుడు ఈ సంవత్సరం పంట మార్పిడి చేసినారు. ఈ ఎద్దులు మీవేనా? ఇవి కూడా బాబాయ్. ఎంత పడింది ఎద్దులు ఇవి? లక్ష అన్నాడు. 1,00,000 రూపాయలు. రోజు ఎన్ని ఎకరాలు పాస్తాయి ఎద్దులు ఇవి? 4-5 పాస్తాయి. 5 వరకు పాస్తాయి. మా బాబాయ్ 5 ఎకరాల దాకా కొట్టినాడు. 5 ఎకరాల వరకు పాస్తాడు. వేరే వాళ్ళకి బాడీ కూడా పోతారా మీరు? పోతాడు. ఎంత ఇస్తారు వేరే వాళ్ళకి బాడీ పోతే? ఇంకా 2,000.
2000 ఇస్తారు. ఎన్ని ఎకరాల వరకు వస్తారు 2000 ఇస్తారు? 4, 5 ఇంకా 3 కూడా వస్తాడు. మూడు కూడా తక్కువ ఉంటాయి. అన్ని పనులు వేసినా ఎద్దులు ఇవి? అన్ని పనులు వేసినాయి మొత్తం సేద్యానికి రెడీ. ఇంకా సేద్యానికి రెడీ. ఎన్ని సంవత్సరాలు అయిందా తీసుకునేది? 1 ఇయర్ అయింది. సంవత్సరం అయింది. సంవత్సరం అయింది. ఎక్కడ తీసుకున్నారు ఇవి? ఇక్కడ ఉప్పల్ క్యాంప్లో తీసుకున్నారు. ఉప్పల్ క్యాంపులో రైతు దగ్గర తీసుకున్నారు? రైతు దగ్గర. అంటే అంతకుముందు ఆయన మీకు ఇంతకుముందు ఏమైనా ఎద్దులు ఉన్నా? ఇంతకుముందు ఏం లేదు, ఇప్పుడు ఫస్ట్ టైం పెట్టాను. ఇప్పుడే తీసుకున్నారా ఎద్దులు? ఇంతకుముందు బాడీలు వస్తున్నా సేనికి వేరే బాడీ వస్తున్నాయి, అవి జనుంటి వస్తున్నాయి. ఇప్పుడు సొంతంగా తీసుకున్నారు ఎద్దులు మీరు ఈ సంవత్సరం? ఇప్పటి వరకు ఎన్ని ఎకరాలు పాసినారు? ఇప్పటిదాకా ఇంక ఎకరాకు దాటింటుంది. ఎకరన్నర పాసిండ్రా? ఎకరన్నర మొత్తం అని ఉంటాయి. పొద్దున ఎన్ని గంటలకు వచ్చిండ్రు? 8 అయింది. 8 గంటలకు వచ్చినారు. ఇప్పటి వరకు ఎకరన్నర పాసినారు. ఎకరన్నర భోజలు కొట్టినాం. బోధలకి మొక్కజొన్న వెళ్ళా? మొక్కజొన్న వెళ్ళా. నీళ్ళు ఎక్కడి నుంచి బోర్లు ఉన్నాయా దీనికి? బోర్ లేదు, అక్కడ వేరే వాళ్ళ బోర్ అడిగినాడు, వాళ్ళ నీళ్ళు కొనుక్కున్నారా? ఎంత కొన్నారు? ఏమో తెలియదు బాబాయ్. అది ఆ నీళ్ళు కొనుక్కొని దీనికి పెడతారా? పెడతారు. దానికి తడి పెట్టాలా ఇప్పుడు మొక్కజొన్న? ఫస్ట్ వేసినాక తడి కడతారు. ఫస్ట్ మొక్కజొన్న తర్వాత తడి కడతారు. దానికోసం ఇప్పుడు బోధలు కొడుతున్నారు. మొత్తం వేస్తారా మొక్కజొన్న? మొత్తం. ఎన్ని ఎకరాలు ఇదంతా? మొత్తం 6 ఎకరాలు అవుతుంది. అవతల 6 ఎకరాలు. 6 ఎకరాలు మొక్కజొన్న వేస్తారా? ఇంతకుముందు ఏం వేసలే కుర్ర పంట ఇది? ఇంతకుముందు పత్తి వేసిండ్రు, పత్తి రాకపోయిన దానికి ఇంకా అంత చెడిపి వేస్తున్నారు. అంటే ఎన్ని నెలల వరకు పెట్టిండ్రు పత్తిని? నెల అయింటే ఇంక అంత రాకపోయి ఇంక అంత 20 వచ్చి పోయింటే ఇంకా పాస్ చేసినారు. అంటే అప్పుడు దానికి అది వానకేనా? ఇంకా నీళ్ళు కట్టిండ్రు. అవి అప్పుడు కమర్షియల్ కూడా అవే నీళ్ళే మొత్తం. మీ పేరేనా? పేరు ధర్మన్న. ఏ ఊరు మీది? ఐజా. ట్రాక్టర్ నీదేనా ఇది? నాదే. అంటే ఇది ఎన్ని సంవత్సరాలు అయిందన్నా తీసుకొని మీరు? నేను సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను, వచ్చేసి 4 సంవత్సరాలు అయింది నేను తీసుకొని. ఎంత తీసుకున్నారను అప్పట్లో? నేను అప్పట్లో 260 తీసుకున్నా. 260 తీసుకున్నారు? ఓన్లీ ఇంజన్ మాత్రమే. ఓన్లీ ఇంజన్ ఒకటే? ట్రాయల్ కూడా తీసుకున్నారా సపరేట్? ట్రాయల్ వేరే నెక్స్ట్ కొన్నాము. ఓన్లీ ఇంజన్ కాడి కొట్టే ఆ రేటు. ఇంజన్ కాడి కొట్టే 260 తీసుకున్నాం. 4 సంవత్సరాలు అయింది. 4 సంవత్సరాలు అయింది. ఎంత ఇస్తాను మైలేజ్ ఇది ట్రాక్టర్? మైలేజ్ వచ్చేసి ఎకరాకి ఎన్నాగేళ్ళు అయితే 4 లీటర్లు అవుతుంది. టిల్లర్లు అయితే 3 లీటర్లు. గుంటికాయలు వచ్చేసి 3 లీటర్లు అవుతుంది. మరి ఇవి అంటే మీకు గంటలాగా నానా ఇవి? ఇది గంటల్లాగా. టిల్లర్లు అయితే ఎకరాల్లాగా. గంటకి టిల్లర్ ఎంత? ఇది రూటర్ ఎంతనా? గంటకు 1200 రూటరు. టిల్లర్ వచ్చేసి 700. ఎన్నాగేళ్ళు వచ్చేసి 900. అట్లా రోజు ఎన్ని ఎకరాలు కొడతారని మీరు? ఉంటే దాదాపు 20 ఎకరాలు. 20 ఎకరాల వరకు కొడతారు? 20 ఎకరాలు. రూటర్ అయితే ఎన్ని ఎకరాలు కొడతారు? రూటర్ వచ్చేసి 10 గంటలు అంటే 10 గంటలు. ఈ టిల్లర్ కానీ అవి? టిల్లర్ వచ్చేసి 20 ఎకరాలు కొడుతుంది. 20 ఎకరాలు కొడుతుంది నాన్ స్టాప్? ఎంత ఇస్తాను మైలేజ్ ఇది? మైలేజ్ వచ్చేసి 7-6. మామూలుగా రోళ్ళ మీద బట్టి టాప్ గేర్ని బట్టి వస్తుంది. ఈ సేద్యాలలో అయితే ఇంతే 3 ఎకరాకు 3 లీటర్లు అవుతుంది. ఎకరాకు 3 లీటర్లు అవుతుంది? మరి ఎట్లయినా మీకు అంత లీటర్లు తాగితే మీకు ఇంకా తప్పదు. ఇంకా వ్యవసాయం అన్నాక ఇంక అంతే సహాయం అన్నట్లా. ఈ బండి పేరు ఏమనేది? ఇది 5245 ఫర్గూషన్ది. 5247? 5245. ఏది మహేంద్ర నాన్న ఇది? లే ఫర్గూషన్ వాళ్ళది. అట్లనా? అయితే మీరు మీ సొంతం చేనులు కూడా ఉన్నాయా మీకు? ఉంది సొంతం చేనులు. ఎన్ని ఎకరాలు ఉందన్నా? అంతా నాదో 10 ఎకరాలు సొంతం. మొత్తం దాంట్లో అయిపోయిందా మీకు? నేను అంతా పత్తులు వేసేసినాను, అన్నీ చెడిపేసుకొని ఇంకా ఊకొండలేక ఇంకా ట్రాక్టర్ పని పోతున్నా. ఇంక అంతే మొత్తం ఇంకా సిడిపత్తి వేసి అంతా మామూలుగా కమర్షియల్ వర్షాధారం మనకేం బొరలేవు. వచ్చేసి అంతా అయిపోయింది. ఇంకా ఎర్ర చెట్లు వచ్చి ఒక 3 మాటలు పెడతాయి. అడిగి కూడా 2-2.5 లాసు చెడిపేసి ఊకబెట్టినా. ఏమన్నా వర్షం వస్తే జొన్నలు వేయాలి అన్నట్లా. ఇంకంతే. దానివల్ల ఊకబెట్టినాం. మనకేమీ ఇంకా వాటర్ గిటర్ ఏం లేదు. వాటర్ అంటే వచ్చేసి కాలువ ఉంది అనుకో, మాకే దానికి చాలా లాంగ్ ఉంది.
దానికి మీకు లాంగ్ ఉంది వచ్చేసి అట్లా తీసుకోవాలంటే పైపులు ఒక 500-600 పైపులు కావాలి. మీకు కాలువ రావాలా? కాలువ కానుంటే మనం పైప్ లైన్ చేసుకోవాలంటే అన్ని పైపులు వేసుకుంటే మీ చేనులోకి పారుతుంది. రూటర్కి ఎంత తీసుకున్నారన్న? రూటర్ కొత్తదేనా అది? సెకండ్ అండి. ఎంత తీసుకున్నారు? 70,000 తీసుకున్నా. 70,000 తీసుకున్నారు. ఎన్ని సంవత్సరాలు అయింది? మొన్ననే ప్రజెంట్ తీసుకొని ఒక 3 నెలలు అయింది. 3 నెలలు అయింది. ఎక్కడ తీసుకున్నారు? ఇక్కడేనా? ఇక్కడనే ఐజల్లో తీసుకున్నారు. ఎవరు అన్న మీది? మాది పర్దపురం మాది. ఏం పేరు నీ పేరు? రవి. ఈ సంవత్సరం ఏ పంటలు వేసినావన్న మీరు? పత్తి మిరప వేసినాము. పత్తి చేనులు కన్నగా ఎర్రదేవులు వచ్చి పత్తి చేనులు కన్న పోయినాయి, ఏం వస్తలేవు. మొత్తం తీసేసినారా? మొత్తం కన్న తీసేసి మళ్ళీ ఒకసారి వేసుకున్నాం, రెండోసారి వేసుకుంటే కూడా ఇంకా ఇట్టనే ఉంది. రెండోసారి వేసుకుంటే కూడా మొత్తం ఎర్రదేవులు వచ్చింది. మొత్తం ఎర్రదేవులు వచ్చింది, కన్న ఇట్టనే ఉంది. ఇంకా ఎన్ని ఎకరాలు మొత్తం ఇది? 3 ఎకరాలు. సొంతమేనా ఇది? గుత్త పొలం. కౌలుకి వేసుకోండి. ఎంత ఇస్తారు కౌలు ఎకరకి? ఎకరకి 5,000. ఎకరకి 5,000. ఎకరకి 5,000 ఇస్తాం. వీటికి నీళ్ళు ఎట్లన్నా? బోరు ఉన్నాయా? మనం బోరు కాడ వాగుంది, వాగు నీళ్ళు కట్టుకుంటాం. వాగు నీళ్ళు వేసుకుంటారు? వాగు నీళ్ళు వేసుకుంటాం. పైప్ లైన్ వేసుకున్నారా? పైప్ లైన్ వేసుకున్నాం. వాగుల నుండి దాని నుంచి పెడతారు వాటర్? దాని నుండి చేను పెట్టుకుంటాం వాటర్. ఇంకా పారుతూనే ఉందా కాలువ? మరి పారుతూనే ఉంది. ఎక్కడి నుంచి వస్తాయి నీళ్ళు? అవి మన అవి నుండి అంత స్నానాలు చేసినవి వాడుకునే నీళ్ళు. ఆ వంక ఉంది కాబట్టి ఆ వంకకి వస్తాయి నీళ్ళు. దాని నుంచి మీరు కట్టుకుంటారు? దాని నుండి ఆ వంక వచ్చే నీళ్ళు లేకుంటే లేదు నీళ్ళు. వర్షం వస్తేనే నీళ్ళు? వర్షం వస్తేనే నీళ్ళు, లేకుంటే లేదు. మీకు సొంతం పైసా ఎంత ఉంది మొత్తం? సొంతం చేను 2.5 ఉంది. ఏం వేసినారు 2.5లో? మిరప పెట్టినాందండి. మొత్తం 2.5? మొత్తం మిరపనే పెట్టినాను. ఎక్కడ తెచ్చిండ్రు విత్తనాలు ఇవి? శానర్లో వేసినవి. ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు శాంతినగర్ విత్తనాలు మీరు? 2 ఏళ్ళ నుండి వాడుతున్నాం. 2 సంవత్సరాలు? 2 సంవత్సరాల నుండి వాడుతున్నాం. అంతకుముందు ఎక్కడ తెచ్చుకుంటారు విత్తనాలు? కర్నూలులో వేసుకునేవి. కర్నూలులో 2 సంవత్సరాల నుంచి ఇక్కడ వాడుతున్నారు శానర్లు. ఇంకా విత్తనమే ఈడ కూడా ఉంటున్నాయి. ఇంకా ఇన్ని శానర్లు అనేది తీసుకొచ్చుకుంటున్నాం. ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఇక్కడ దొరుకుతున్నాయి కాబట్టి ఇంకా ఇన్నే తీసుకొచ్చుకొని ఇన్నే పెట్టుకుంటాం మేము విత్తనం. ఎన్ని నెలలు అయింది పంట వేసేది? 3 నెలలు అవుతుంది. 3 నెలలు అయింది. మరి బాగానే ఉంది మన చేను ఇప్పటికి? ఏముంది, కన్నా పోయింది. కన్నా ఎర్రదిగులు పడి కన్నా పోయింది. ఇంకా గడ్డి కనబడింది. ఇంకా సేదం ఇట్లా ఉన్న దానికి చేసి ఇంకా అంత బాకీలు కనబడిన దానికి ఇంకా ఊకోవడం. ఎంత పెట్టిండ్రు పెట్టుబడి? 70,000. 70,000 వచ్చింది. 70,000 వచ్చింది పెట్టుబడి. కింట పత్తి కూడా వెళ్ళేది కష్టం ఉంది. 70,000 పెట్టుకుంటే. పత్తి పగిలిందా దీనికి? పత్తి ఆడకో తన చెట్టు ఉన్న కాడ 4 ఉన్న చెట్టుకి ఇంత కాయలు 4-5 ఉన్న కాడ పత్తి ఒకటి పలిగింది. ఇంకా లేని చెట్టుకి ఇంకా లేదు, వస్తానే ఉండదు. ఇంకా చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి దీనికి ఇప్పుడు? చెట్టుకి ఒక 10-12 కాయలు ఉంటాయి. 10-12 అంతే? అంతే, ఏం పెద్ద లేవు. అంతకుమించి ఎక్కువ ఏం లేవు. ఉన్న చేనుకి ఉన్న చెట్టుకు ఉంటాయి, లేని చెట్టుకి అవి కూడా లేవు. ఉత్త చెట్టే ఉంది. ఉత్త చెట్టే ఉంది మొత్తం. అంటే తీసినారా ఒకసారి? ఇప్పుడే ఫస్ట్ ఇప్పుడే చూడు తీసేది. ఇప్పుడే ఫస్ట్ తీసేది. ఇంతవరకు ఏం తీసినాం. ఇంతకుముందు కూడా ఇదే పత్తి వేసిండ్రా? అప్పుడు ఇంతకుముందు పోయినసారి కందులు వేసిండ్రు. కందులు వేసినారు. ఇప్పుడు ఈ సంవత్సరం పత్తి వేసినాం. ఈ సంవత్సరం పత్తి వేసినాం. పోయిన సంవత్సరం లాభం వచ్చిందా? ఏమో నిరుడు కూడా వానలు పడి అంత ఎర్రగా అయ్యి కంది చేను కన్నగా సచ్చేది. వానలు పడి నిరుడు అది కూడా లాస్ వచ్చింది. 7 వానలు లేక 7 పెట్టుకుంటే నీళ్ళు కట్టుకో ఎర్ర చెట్లు పడి కన్నగా ఎర్ర చెట్లు ఇది అయిపోయాయి. అటు పెరికేసుకొని మళ్ళీ సేంది చేసుకొని మళ్ళీ వేసుకొని విత్తనాలు తెచ్చుకొని మళ్ళీ వేసుకున్నాం. అంటే ఇది 2వ పంట వేసినారా? మళ్ళీ ఇది 2వ పంట. ఇది ఫస్ట్ పంట కన్నగా ఎర్రలు వచ్చి కన్నగా పాపించేవాడు. కమ్మరి సీడి విత్తనాలే. మళ్ళీ ఇప్పుడు 2వ సారి వేస్తా కూడా ఇదే ఇట్టనే ఉంది. మళ్ళీ ఎర్ర చెట్లే పడుతున్నాయి 2వ సారి వేస్తా కూడా. అప్పటిలాగానే ఫస్ట్ లాగానే వచ్చింది. మళ్ళీ 2వ సారి వేస్తా. తీసేయలేదా ఇంకా దీన్ని? ఇంకా తీసేయలేదు. ఇంకా ఉన్న కడుకు ఉంటుంది, పోయిన కడుకు పోతుంది. ఇంకా వచ్చిన వస్తుంది అబ్బా అని ఏం తీసేయలేదు. ఇంకా ఇప్పుడు మళ్ళీ దీన్ని తీసేసి ఏమన్నా పంట వేస్తావా? దీన్ని తీసేసి మొక్కజొన్న వేయాలనుకోండా. మొక్కజొన్న ఇది ఇంకా ఎన్ని రోజులు పెడతారు ఇట్లే? ఇంకా 10 దినాలు ఉంటే ఇంకా అయిపోతుంది. ఇది ఇంకా అంతా ఉన్న కాయలు అన్న చెట్టుకు 1-2 ఉంటాయి. అవి కాయలు అయిపోతే ఇంకా తీసి ఇంకా పాపించుకొని సేద్యం చేసుకొని మొక్కజొన్న పెట్టుకున్నారా? మొక్కజొన్న పెట్టుకుంటారు. మొత్తం ఎన్ని సంవత్సరాలకు వస్తుంది మొక్కజొన్న పంట? 2 పంట 90 రోజులకు వస్తుంది. 90 రోజులకు వస్తుంది. దానికన్నా పెట్టుబడి దీనిలాగానే ఉంటుంది? దానికి కూడా ఇది దీనిలాగానే ఉంటుంది. సుల్లుల మందు పోసేది, భూమి మందు పోసేది, స్వేరు మందు కొట్టుకునేది, గడ్డి మందు కొట్టుకునేది ఇవల్ల ఉంటాయి. ఎద్దులు ఉన్నాయా మీకు? ఎద్దులు లేవు. బాడగ పెట్టుకొని చేపించుకుంటాం. ఎదురు ఇదులు లేవు. మొత్తం బాడగలే. ట్రాక్టర్ సేద్యం వచ్చే, ఎదురు గీయడం వచ్చే, మొత్తం బాడగనే. మొత్తం బాడగనే.
మీ పేరేనా? మోజేష్. ఏ ఊరు మీది? ఐజా. ఇప్పుడు ఈ సంవత్సరం ఏ పంటలు వేసినారు మీరు? ఈ సంవత్సరం పత్తి వేసింటిమి, కమర్షియల్ వేసినాము. అయితే కమర్షియల్ ఎర్రదేవులు వచ్చి పోయింది. ఇది రెండోసారి ఇది వేయడం. ఇది కూడా సీడ్ పత్తి కూడా ఫస్ట్ పెట్టినది ఎర్రదేవులు వచ్చి మొత్తం ఖరాబ్ అయిపోయింది. ఇది రెండోసారి సీడ్ పత్తి పెట్టినారు. సీడ్ పత్తి పెట్టి ఎక్కడ తెచ్చిండ్రు విత్తనాలు? మిట్టదొడ్డి అంటే ఇక్కడ విత్తనాలు ఇక్కడ ఐజా పక్కలనే మిట్టదొడ్డి. ఇక్కడ తెచ్చిండ్రు. అయితే ఎన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు అక్కడ ఆయన దగ్గర? మేము ఆయన దగ్గర వాడడం 10 సంవత్సరాలు అవుతుంది. 10 సంవత్సరాల నుంచి అక్కడ ఆయన దగ్గర వాడుతున్నారు. ఒక దగ్గర ఇంతవరకు మార్చలేరా అసలు? మారలే. ఇక్కడ వీటికి మళ్ళీ మందులు కొడుతున్నారా చేనులకు? కొడుతున్నాం. ఇది పెట్టి 15 రోజులు అవుతుంది. 15 రోజులు అయింది. అంటే సీడ్ పత్తి స్టార్ట్ చేసి ఈ మొత్తం పంట వేయబట్టి ఎన్ని రోజులు అయింది? పంట వేసి దాదాపు అంటే 2 నెలలు అవుతుంది. 2 నెలలు అయింది. ఇక్కడ మీరు స్టార్ట్ చేసి 15 రోజులు అయింది. మొత్తం 55 డేసా? మొత్తం ఎన్ని ఎకరాలు ఇది? మొత్తం 2 ఎకరాలు. కాకపోతే సీడ్ పత్తి కాడికి ఎకరా పావు ఉంటుంది. ఎకరా పావు ఉంటుంది సీడ్ పత్తి కాడికి. మిగతాది ఏం వేసినారు? మిగతాది ఇంకా ఖాళీగానే ఉంది. ఏం వేయలేదా మరి? ఇక్కడ ఇంకేం వేయలేదు. మొక్కజొన్న వేయాలని చేస్తున్నాం. మొక్కజొన్న అని చూస్తున్నారు. మళ్ళీ ఏమన్నా దాన్ని కూడా సేద్యం చేయించినారా మరి? చేయించినాంగా. ఇక్కడ ఆడ 2 ఎకరాలు వేసినాం మొక్కజొన్న మొన్న వేసినాము. అయితే ఇది కూడా వేయాలని కొద్దిగా అది నీళ్ళు కట్టేది ఉంది. దానికి కూలీలు అక్కడ పోయినారు. అయితే అది అయిపోయినాక ఇది చేద్దామని. అది అయిపోయిన తర్వాత చేస్తారు. ఇవి ఆర్గనైజర్ల కింద తెచ్చినారా విత్తనాలు? ఇవి ఆర్గనైజర్ కిందనే. వాళ్ళకే అమ్ముతారా? మళ్ళీ మొత్తం రిటర్న్ వాళ్ళకే ఇస్తాం. మొత్తం వాళ్ళకే ఇస్తారు. ఎకరకి ఎంత వస్తుంది పెట్టుబడి దీంట్లో సీడ్ పత్తిలో? ఎకరకి కింట కానీ ఇంత ఉంటుంది. అది హోల్ మొత్తంకి పెట్టుబడి ఎంత వస్తుంది? పెట్టుబడి మొత్తం వేసినప్పటి నుంచి పంట అయిపోయే వరకు 2 లక్షలు వస్తుంది. 2 లక్షలు వస్తుంది ఎకరకు. అంటే ఇప్పుడు కూలోళ్ళకి వచ్చేసి దీనికి మందులు అన్నీ వచ్చేసి గిడాల పైసలు అన్నీ వచ్చేసి 2 లక్షలు వస్తుంది. 2 లక్షలు వస్తాయి పెట్టుబడి మొత్తం. అయితే మళ్ళీ మీకు ఇంత ఖర్చు పెట్టి దీన్ని పండిస్తున్నారు చేనులో. లాస్ట్కు ఏమన్నా కనీసం 50,000 మిగులుతాయా మీకు? మిగిలినప్పుడు మిగులుతాయి, లేకుంటే ఇంకా గుంత పడతాం, ఇంకా అప్పుల పాలవుతాం. ఏమంటే ఇంకా చేనులో వేస్తాం కాబట్టి మాకు వేరే పని అంటూ ఏదన్నా పోదామంటే కూడా ఇంట్రెస్ట్ రాదు. చేనులోనే చేయాలి. ఇప్పుడు మేము చేయకుంటే ఇంక ఇవి చెట్లు మలిసిపోతాయి. మేము కూడా వేరే పని పోతే మాకు చేయాలనిపించదు. చేనులో వేసిన మొత్తం చేనులన్నీ ఖరాబ్ అయిపోతాయని ఇంకా చేయము. అట్లా చేసుకుంటూనే వస్తున్నాం. మళ్ళీ ఇబ్బంది అవుతుంది. బిల్లు పడుతుంది, దాని తర్వాత ఇబ్బంది అవుతుంది. అట్లా కంటిన్యూగానే చేస్తున్నాము. మీకు సొంత పొలం ఎంత ఉంది మొత్తం? సొంత పొలం అంటూ ఆడొక 2 ఎకరాలు, ఈడో 2 ఎకరాలు, ఇంకా అక్కడ ఉన్నాయి దూరం ఉన్నాయి. అవి అక్కడ వేరే వాళ్ళు చేస్తారు. మా ఎకరాలు ఉంటాయి మొత్తం మాకు. అంటే నాకు వచ్చేసి 4 ఎకరాలు ఉంది. 4 ఎకరాలు. చదువుకున్నారా మీరు? నేను చదువుకోలే. ఏం చదువుకోలే? 10th కూడా అయిపోలేదా? కాలే. అంటే స్టడీ పరంగా మాట్లాడుతున్నారు కదా? లేదే. 5th కూడా చదువుకోలేదు అసలు? 7th 8th వరకు పూర్తి కంటిన్యూ. ఎక్కడ చదువుకున్నారు? ఇక్కడ ఐజల్నే బాయ్స్ స్కూల్లో. తర్వాత ఏమన్నా ఎందుకు పని చేసినారు? ఏంలే, ఇంకా అప్పుడు కొద్దిగా ఇంట్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇంకా అట్లా ఇంకా చేన్లకి కొద్దిగా మనుషులు తక్కువ అవుతుండ్రి. అట్లా సేద్యాలకు కొంచెం చేన్ల పనికి ఇబ్బంది అయినా నాన్నకి ఇబ్బంది అయినందుకు ఇంకా వచ్చేసిన. పని చేసినారు ఇంకా చదువుని. మీరు చేనులో పని చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? బాగానే అవుతుంది. నేను 8th స్టడీ అయిపోయిన తర్వాత నుంచి ఇంకా ఇప్పుడు వరకు దాదాపు అంటే 15 సంవత్సరాల పైన అవుతుంది. 15 సంవత్సరాల నుంచి చేనుల పనులు చేస్తూనే ఉంటారు కంటిన్యూగా చేస్తున్నా. ఎద్దులు ఉన్నాయి మీకు? ఎద్దులు కూడా ఉన్నాయి. గుంటెగాలు అన్నీ మీరే పాసుకుంటారా? అన్నీ మేమే పాసుకుంటాం. వేరే వాళ్ళకి గడం కూడా పోతారా? వేరే వాళ్ళకి పోడు. ఓన్లీ మీ చేనులకు? మా చేనులకు ఒకటి. ఇంకా మా చేనులే మస్తు ఉన్నాయి కదా, ఆ చేను ఈ చేను పాసుకుంటా కల్లా ఇంకా ఎద్దులకు కాల్పు వస్తుందని మీ చేనులో మీరు పాసుకొని ఇంటి దగ్గర కట్టేసుకుంటాం. పోయిన సంవత్సరం ఏ పంట వేసిండ్రు ఇక్కడ చేనులో? ఇక్కడ పోయినసారి కమర్షియల్ వేసినాము, అక్కడ సీడ్ పత్తి పెట్టినాము, ఇంకా దాన్ని మొక్కజొన్న పెట్టింటి అవతల. ఇప్పుడు మళ్ళీ మార్చుకున్నారు ఈ సంవత్సరం మార్చుకున్నాం. ఎక్కువ ఏ పంటలు వేస్తారు మీరు? సీడ్ పత్తి, మిరప తోట. సీడ్ పత్తి, మిరపలే. విత్తనాలు అన్నీ ఇక్కడ తీసుకొస్తారా? విత్తనాలు శాంతినగర్, ఐజా. ఎక్కువ వాడేది ఎక్కడ వాడతారు విత్తనాలు?
ఎక్కువ ఇంకా శాంతినగర్. శాంతినగరే. మంచి క్వాలిటీ ఇస్తారా విత్తనాలు మీకు? మంచిగానే ఇస్తారు. ఓకే, ఎందుకన్నా పంటలు కూడా మంచిగానే వస్తాయి వాళ్ళ? బాగానే వస్తుంది. అంటే ఎన్ని కింటాలు రావచ్చు ఇవి మీకు అయిపోయేలోపు? అయితే పోయిన సంవత్సరం అయితే 6 క్వింటాలు వచ్చిందన్న. ఈ సంవత్సరం ఇంకా పోతుందేమో అని అనుకున్నాము, కానీ రెడ్డి వచ్చి బాగుంది కదా చేయండి ఎందుకు అని అంత గడ్డి పడి గబ్బులేసిన ఖరాబ్ అయిపోయిండే, ఎర్ర చెట్లు పడిండే. చేస్తే మీకు బాగుంటుంది, ఈసారి ఆ చైన్లు లేవు అన్నీ పోయినవి అని అంటే సర్లే అని గడ్డి తీపిచ్చి మళ్ళీ ఒక 10,000 ఖర్చు పెట్టుకొని కన్నే చేయించుకొని చేస్తున్నాము. కొద్దిగా మంచిగా ఉంది, కానీ లాస్ట్ వరకు ఎట్లా అయ్యేది తెలియదు. ఇంకా ఇప్పుడు అంటే ఎన్ని రోజులు స్టార్ట్ చేయబట్టి? 15 రోజులు అవుతుంది. 15 రోజులు. ఎన్ని కాయలు ఉంటాయి ఇప్పటికి? ఉంటే దాదాపుగా అంటే ఇంకా అన్ని చెట్లకి ఆల్రౌండర్ వేసుకుంటే ఒక 10 కాయలు ఉంటాయి అంతే. 10 కాయలు మగ్గలు వస్తలేవు. దానివల్ల నాకు కాయలు నిలబడతలేవు. అవి వస్తే మగ్గలు వస్తే తొందర అవుతుంది, మగ్గలు రావట్లేదు ఇంకా, దానివల్ల ఇబ్బంది అయింది. వర్షాలు వస్తలేవు కదా, వర్షాలు వస్తాయి కొద్దిగా. వాగులే నీళ్ళే. వాటికి డ్రిప్పులు వేసినారా? డ్రిప్పులు వేసినాం. వాగులు ఆ కాలువ నుంచి అక్కడి నుంచే పైప్ లైన్ చేయించుకొని వీటికి డ్రిప్పులు వేసుకున్నాం. డ్రిప్. ఏం పేరు మీ పేరు? వెంకటేష్. ఏ ఊరు మీది? పుత్తనూరు. ఇవి ఎద్దులు మీవేనా? మావి. ఎంత తీసుకున్నారు ఎద్దులు ఇవి? ఒకటి తెచ్చినది, ఒకటి ఇంటిది. ఒకటి ఇంటిది. ఏది కొనుక్కున్నారు మీరు? అది ఇది కొన్నారు. అది ఉన్నది. ఎంత తెచ్చిండ్రు ఎద్దుది? 55,000. ఎక్కడ తెచ్చిండ్రు అన్న ఇది? అది పులికెళ్ళ తెచ్చినారు. ఎవరి దగ్గర? అంటే రైతుల దగ్గరేనా? రైతుల దగ్గర కొనుక్కున్నాం. అది ఇంటిదేనా? ఇది ఇంటిదే. అవును. మొత్తం రోజు ఎన్ని ఎకరాలు పాస్తారు గుంటిగా? 3 ఎకరాలు పాస్తారు లాస్ట్. ఎంత ఇస్తారన్నా ఎక్కడ అంటే గుంటగా బాగా ఎంత ఇస్తారు మీకు బాడీగా? 1500 ఇస్తారు. 1500 ఇస్తారు. రోజు ఎన్ని ఎకరాలు పాస్తారు మీరు? 2-3 అంతే. 3 ఎకరాలు పాస్తారు రోజు. ఎక్కువ పోయారా? ఇంకా ఎక్కువ ఏం లేదు. పొద్దున ఎన్ని గంటలకు వచ్చినారు? 7కి వచ్చినాం. 7కి వచ్చినారు. 7 గంటల నుంచి ఇంకా పాసనే ఉన్నారా ఇప్పుడు? పాసనే ఉన్నాం. ఇప్పుడు వరకు ఎన్ని ఎకరాలు పాసిండ్రు? ఇప్పుడు 1.5 ఎకరం పాసినాం. 1.5 ఎకరం పాసినారు. ఇంకెంత ఉంటుందన్నా? 1.5 ఎకరం బాయలు. 1.5 ఎకరం బాయలు. రోజు 3 ఎకరాలు పాస్తారు, పోతారు. 3 ఎకరాలు పాస్తాం. బాడీ అంతేనా మీకు ఇచ్చేది? ఇంకెక్కువేరా? అంతే. ఇంకా ఇవి లాస్ట్ ఎంత పాస్తాయి? 3 ఎకరాల కన్నా ఎక్కువ బాయవా ఇవి? 3 ఎకరాలు 4 ఎకరాలు. 4 ఎకరాలు కూడా పాస్తాయి. ఎంత ఇస్తారు 4 ఎకరాలకు? పట్టుకున్నా బట్టి, ఇంకా గుత్త పట్టుకున్నా బట్టి. గుత్త పట్టుకున్నారా మీరు? ఏం లేదు, ఇప్పుడు ఇలా బాడీనే. గుత్తలు కూడా పడతారా మీరు? గుత్తలుగానే పడతాం. అంటే మ్యాక్సిమం ఇంతకుముందు ఎంత పట్టిండ్రు అప్పుడు? ఎంత బోదలకి అయితే ఇంకా 2 పల్లెలకి 3000, 4000 ఇట్లా. దాన్ని బట్టి తీసుకుంటారు. దాన్ని బట్టి. ఇప్పుడైతే బాడీగా కూలే వచ్చినారు మీరు? కూలే వేసినాం. ఎన్ని గంటల వరకు చేస్తారు ఇట్లా గుంటగా? 3 గంటల వరకు. 3 గంటల వరకు పోస్తారు, తర్వాత వెళ్ళిపోతారా? ఇంకా వెళ్ళిపోతాం. ఎద్దులు అంటే ఏమన్నా అమ్ముతారా ఇవి? అమ్మేం లేదు. అమ్మేదేం లేదు. ఇట్లా ఇంకా సేద్యం పనిగా చేస్తారా? సేద్యం పని కోడలు కదా. అంటే మొత్తం మీకు ఎన్ని ఎకరాలు ఉంది సేను? 6 ఎకరాలు ఉంది. 6 ఎకరాలు ఏమేమి వేసినారు? 4 ఎకరాలు మిరపతోట పెట్టామే, 5 ఎకరాలు కొత్త సేను అవి వేసుకునేది. అవి పాయంగా పోయింది. కావాల్సిన పోయిందా మొత్తం? అంతా పత్తి పెట్టేటివి వెళ్ళిపోయినాయి. ఎడతెగలు వచ్చిపోయింది. ఇంకేం వేయలేదా మళ్ళీ పంట? ఇంకేమీ లేదు, మొక్కజొన్న వేస్తాం. మొక్కజొన్న వేస్తారు. ఇప్పుడు అంటే ఇంత మీరు చేనుల పనులకు కూడా ఇవి ఎద్దులే కదా? బాడీకి కూడా పోతారు వేరే వాళ్ళకి? బాడీగానే వాళ్ళం. ఇప్పుడు అంటే నెలకి ఎంత వస్తున్నా దీంట్లో ఆదాయం ఏమన్నా? సీజన్ బట్టి 40,000, 50,000 అట్లా వస్తుంది మీకు నెలకే? కంటిన్యూ పనికి పోతేనే వస్తుంది అట్లా? కంటిన్యూ పోతే ఇంకా వస్తాయి. అప్పుడప్పుడు పోతే ఎంత రావచ్చు నెలకి? అప్పుడప్పుడు పోతే ఇంకా 10,000, 15,000, 20,000 లాస్ట్. వీటికి ఏం పెడతారన్నా ఎద్దులకి దానాలు? మొక్కజొన్న దానా, పరము, తవుడు. ఇంకా ఏమన్నా పెడతారా? పచ్చిగడ్డి, ఎండుగడ్డి? పచ్చిగడ్డి ఏం లేదు, వట్టిగడ్డి. ఇంకా వట్టిగడ్డి పెడతారు. ఎక్కువ ఎద్దులకి మంచిగా బస్తీలు రావడానికి ఏం వాడతారు ఎక్కువగా? అంతా మొక్కజొన్న వేస్తాం కదా, మొక్కజొన్న తీసి పెట్టుకున్నాం. మొక్కజొన్న ఎక్కువ పెడతారు వీటికి. బస్తీ మంచిగా ఉంటుందా ఎద్దులకి? అవి బాగుంటుంది. వేసినారా మొక్కజొన్న ఇప్పుడు? వేయాలి, మంత్లో వేయాలి. ఇంకా వేయాలి నెక్స్ట్ మంత్లో? ఎంత పెట్టి అంటే అది కమర్షియల్ ఎంత పెట్టి పెట్టుబడి? అప్పుడు
అందులో 1,50,000 నష్టం 5 ఎకరాలు. 1,50,000 నష్టమే. ఎక్కడ తెచ్చి విత్తనాలు అవి? రైతుల దగ్గర తీసుకునేవి. రైతుల దగ్గర తీసుకున్నారు. పోయిన సంవత్సరం కూడా ఇట్లా అయిందా మీకు? పోయిన సంవత్సరం బాగా వచ్చింది. ఈ సంవత్సరమే ఇట్లా అయింది అనుకుంటా తెగులు వచ్చి. పోయిన సంవత్సరం ఎన్ని ఎకరాలు వేసిండ్రు కమ్మర్షియల్? 8 ఎకరాలు వేసింది. 8 ఎకరాలు. మంచిగా వచ్చిందా పంట? మంచిగా వచ్చింది. ఈ సంవత్సరమే తెగులు వచ్చి పోయింది, మొత్తం లాస్ అయినారా? ఎంత నష్టం వచ్చింది? ఇప్పుడు ఇంక వేసినట్టు ఇప్పుడు 1,50,000 పెట్టింటే 1,50,000 పోయినట్టు. 1,50,000 ₹1 కూడా మళ్ళీ రిటర్న్ రాలేదు. 1,50,000 నష్టమే. నెక్స్ట్ అల్లే పోతలో ఎద్దులు నిదానమైనవా దానికోసం? లమ్మనే నా పేరు. ఏం పేరు నీ పేరు? సుంకులమ్మ. ఏ ఊరు మీది? అవుజే. అవుజే. కూలి వచ్చినారా ఇక్కడ? కూలి వచ్చినాం. డైలీ ఎంత ఇస్తారు మీకు కూలి? డైలీ ఇచ్చేది 200. 200 ఇస్తారు కూలి. అంటే ఇప్పుడు ఏం చేయడానికి వచ్చినారు? మందు చల్లడానికి వచ్చినాం. మందు చల్లడానికి వచ్చినారు. అయిపోయిందా ఇంకా ఉందా మందు? ఉంది, ఇంకా ఉంది. పొద్దున ఎన్ని గంటలకు వస్తారు? 7 గంటలకు వచ్చినాం. వేళ పొద్దున 7 గంటలకు వచ్చినారు. ఎన్ని ఎకరాలు చల్లినారు ఇప్పటి వరకు? ఇంకా గట్టి నుండి వరకు చల్లుకొచ్చినాం. 6 ఎకరాలు చల్లినాం. ఇప్పటి వరకు 6 ఎకరాలు చల్లింటారు. ఇంకా ఎంత ఉంది మొత్తం? ఇంకా ఉంది. ఇంకా ఉంది. ఇంకా ఉంది. ఈ మందల్లా పడుతుంది. రోజు ఇదే పనేనా వేరే వేరే? ఇంకా కలుపు తీస్తాము, నార పెడతాము. ఒక్క పని అని లెక్కల విషయంలో మొత్తం అన్ని పనులు చేస్తాం. అంతా చేసినా మాకు 200 కూలి. మాకు వాన లేదు, కడుపు నిండతలేదు. చెప్పుగా వెళ్ళా గట్ట వాన దేవుడు లేడు. 200 ఇవ్వాలంటే కూడా ఇస్తలేరు. మాకు కడుపు నిండతలేదు. ఇంకా అట్లే చేసుకుంటున్నాం. మాకు ఇంకా గతి లేదు. ఏదో పోతే 200 వస్తాయి, కూరగాయల కన్నా వస్తాం అన్నట్లు వస్తున్నాం అంతే. ఇంకా అట్లే వస్తారు. ఇంకా అట్లే వస్తాము పనికి.
ఇంకా అట్టే డేలు వస్తూనే ఉన్నాం, ఇంకా అట్లే చేసుకున్నా తప్ప. ఆటోకి వస్తారా నడుచుకుంటూ వస్తారా మీరు? ఆటోకి వస్తాం. ఆటోకి వస్తారా? ఆటోకి వస్తాం. ఎంతమంది మరి మొత్తం మీ ఆటోలో? మా ఆటోలో ఇంకా 7 మంది 6 మంది వచ్చినాం వేళ. ఈ రోజు 6 మంది. రోజు ఎంతమంది ఉంటారు? అప్పుడు మరి కలిపి ఉంటే ఎక్కువ మంది రూరల్ వస్తారు, 50 మంది దాకా. ఎక్కువ మంది పని ఉంటే ఎక్కువ మందిని పెడతాడు. ఇంకా ఈ కలుపు మొన్నటి వరకు తీసినాం 4 రోజులు అయిపోయినందుకు ఇంకా ఇప్పటికి ఇదే మందే వస్తారు అనమాట. ఇప్పుడైతే 6 మంది వచ్చినారు. 6 మంది వచ్చినాం. దేంట్లో చల్లుతున్నారు మందు? మిరప తోటలు చల్లుతున్నారు. పొద్దున 7 గంటలకు వచ్చి ఎన్ని గంటలకు పోతారు? 5 అవుతుంది. 5:30, 6 అవుతుంది. 5 గంటలకు వెళ్ళిపోతారు. మళ్ళీ 5 అవుతుంది ఇన్న చేనులా. 6 అయితే 6 ఇంటి పెద్దలకు 6 అవుతుంది. 6 గంటలకు పోతారు ఇంటికి మొత్తం. మరి తిన్నారా? లంచ్ చేసినారు? పొద్దున మళ్ళీ చేయాలి. మళ్ళీ తినలేము మధ్యాహ్నం. ఇంకా పని చేస్తూనే ఉన్నారు? ఇంకా పని చేస్తూనే ఉన్నాం. మరి ఎంత మీకు రోజు 200 ఇస్తారా? 200. ఏ పని చేసినా అంతే? ఏ పని చేసినా ఇంకా ఎంత చేసినా అంతే పనే. అంటే వేరే కలుపులకు కానీ అన్నిటికి ఒకటే అంతే. ఇంకా వానలే లేవు, వాన దేవుడే లేడు, ఆడ తెచ్చి కూలీలు అంటారు. వాన లేదు, రైతులకు పంట లేదు, రైతుకి మేమేం చేస్తాము? వేసుకున్న గుత్తలు కూడా వెళ్తలేవు అది అంటారు రైతులు. ఇంకా వాళ్ళని అన్నిక లేదు, తగ్గించినారు. మరి ఇంకేం చేస్తారు? పోయిన సంవత్సరం 350 అట్లా పల్లెలో పోతారు, ఊర్లో పోకుండా 400 లెక్క కూడా ఇచ్చినారు. ఇప్పుడు ఈ సంవత్సరమే తగ్గింది, వర్షాలు లేవు కదా. ఆటో కూలి ఎంత ఇస్తారు మీకు? ఆటోకి ఎంత ఇస్తారు? ఆటోకి ఎంత ఇస్తారో సౌకర్యం తెలుసు, అది మనకు తెలియదు. సపరేట్ కూలి? మాకు సపరేట్ కూలి.